జాతీయ రహదారులపై ప్రయాణించే స్థానిక వాహనదారులకు ఎన్హెచ్ఏఐ ఒక శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 121 టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ లోకల్ పాస్ సౌకర్యాన్ని విస్తరించింది. ఈ పథకం కింద టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన స్థానికులు కేవలం 350 చెల్లించి నెలవారీ పాస్ను పొందవచ్చు. ఈ పాస్తో ఆ నిర్దిష్ట టోల్ ప్లాజా వద్ద నెల రోజుల పాటు ఎన్నిసార్లైనా ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది. ఈ డిజిటల్ పాస్ విధానం పూర్తిగా ఆన్లైన్ మయం కావడంతో స్థానికులకు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. వాణిజ్యేతర వాహనాలు కలిగిన అర్హులైన వినియోగదారులు రాజమార్గ యాత్ర మొబైల్ యాప్ ద్వారా ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడి నివాస చిరునామా, వాహన వివరాలు, ఫాస్టాగ్ వంటివి డిజిలాకర్, వాహన్ పోర్టల్స్ ద్వారా డిజిటలైజ్గా ధృవీకరించుకుంటారు. దీంతో గతంలో లాగా పత్రాలను తీసుకొని టోల్ ప్లాజా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం చాలా వరకు తప్పుతుంది. ఈ పాస్ నేరుగా వాహనం ఫాస్టాగ్ అనుసంధానం చేయబడుతుంది. భవిష్యత్తులో బ్యారియర్ రహిత టోలింగ్ వ్యవస్థను అమలు చేసే దిశగా ఎన్హెచ్ఏఐ తీసుకుంటున్న చర్యల్లో ఈ డిజిటల్ పాస్ ఒక కీలక ముందడుగు. కొత్త ఆటోమేటెడ్ వ్యవస్థలో సరైన లోకల్ పాస్ లేని స్థానిక వాహనదారులకు టోల్ చెల్లించినందుకు ఈ నోటీసులు జారీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యను నివారించేందుకు ఈ డిజిటల్ పాస్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. దేశంలో మొట్టమొదటి డిజిటల్ లోకల్ పాస్ను గత నెలలో ఢిల్లీలోని ముడ్కా బక్కల్వాలా టోల్ ప్లాజా వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.